ఎస్ మనం చూసాం ఎటు చూసినా సరే ఫేక్ న్యూస్ ప్రచారం పాకిస్తాన్ హోరెత్తిస్తోంది. మన S-400 ను ఎయిర్ బేస్ ను పూర్తిగా ధ్వంసం చేసేసామంటూ కూడా ఒక ఫేక్ న్యూస్ ను ప్రచారం చేసుకుంటుంది. ఇలాంటి ఫేక్ న్యూస్లు ఇది ఒక్కటే కాదు, చాలా రకాలైనటువంటి ఫేక్ న్యూస్లు అక్కడ సోషల్ మీడియా నుంచి కూడా విపరీతంగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు ఒక డిస్కషన్ మనం స్టార్ట్ చేద్దాం. మనతో పాటు డిస్కషన్ లో పాల్గొనడానికి మాజీ కల్నల్ ఆర్మీ సర్వీస్ కో ఒక 36 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పాలెటి రాంబాబు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సార్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మీరు చూస్తుంటే ఫేక్ న్యూస్ ప్రచారం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తోంది పాకిస్తాన్ నుంచి. సో అసలు ఈ S-400 కి సంబంధించి ధ్వంసం చేశామనే ఒక ఫేక్ న్యూస్ చాలా ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ ఉంది. సో ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి అసలు మీకు తెలిసింది ఏంటి, మాతో షేర్ చేసుకోండి ప్లీజ్. భారత్ మాతాకి జై. ఈ ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్లో పార్టిసిపేట్ చేస్తున్న వీర సైనికులకి అందరికీ జై. విజయం మన భారతదేశానికి 100% ప్రాప్తిరస్తు. ఇప్పుడు పాకిస్తాన్ రూమర్స్ అంటే మొత్తం అన్ని ఎక్కడైనా కూడా అబద్ధాలు, అధర్మాలు, అన్ని నీచ కార్యక్రమాలకి పాకిస్తాన్ మించిన దేశం ప్రపంచంలో ఏదీ లేదు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు కూడా ఎక్కడా వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా కానీ కుళ్ళు కుతంత్రాలు చేయకుండా లేదు. ఎస్పెషల్లీ ఈ ఆపరేషన్స్ టైంలో అస్సలు వీళ్ళంతా సైక్ ఆప్స్ అంటారు, రూమర్స్ సృష్టించేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయాలి అని ఎన్ని రకాలుగా చేయాలో ఆల్ డర్టీ ట్రిక్స్ దే హ్యావ్ బీన్ ట్రయింగ్. ఇదంతా కూడా అది వాళ్ళు వాళ్ళు క్లెయిమ్ చేసే అన్ని టోటలీ ఫాల్స్ క్లెయిమ్స్. మన దగ్గర ఉన్న S-14 అనేది ప్రపంచంలోనే ద మోస్ట్ సోఫిస్టికేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. బ్రహ్మాండమైన వెపన్ అది. వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనీ కెపాసిటీ. మొత్తం అందరినీ కూడా వాళ్ళు ఏ రకమైన డ్రోన్స్ వాడినా, మిసైల్స్ వాడినా, ఎయిర్ క్రాఫ్ట్స్ అయినా సర్వనాశనం చేయలేదు. మోస్ట్ శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400. ఇది మన దగ్గర ప్రస్తుతం దీనికి ఏంటంటే ఇది రష్యా ఆరిజిన్కి సంబంధించి రష్యన్స్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. మన దగ్గర బ్రహ్మాండమైన ఇది రక్షక కవచం లాగా ఉపయోగపడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ మన ఈవెంట్ ఇన్స్టాలేషన్స్ ఏవేవైతే ఉంటాయో, ఏ ప్రాంతాలకి మనం అత్యధిక భద్రత కావాలనుకుంటామో దాని రక్షణ కోసం ఇది వాడతాము. ఇది బ్రహ్మాండంగా పనిచేసింది. మొదటి రోజు నుంచి దాని ఉండటం వల్ల అసలు ప్రపంచంలోనే టాప్ క్వాలిటీకి చెందిన విషయం అది. ఇది చాలా పేట్రియాట్ మిసైల్స్ వాటన్నిటికంటే కూడా హైయర్ గ్రేడ్కి చెందింది. దీని యాక్యురసీ ఆల్మోస్ట్ 98-99% యాక్యురసీ వస్తుంది. బ్రహ్మాండమైన వెపన్ అంటే దీన్ని వాళ్ళు చెప్పడం అనేది జోక్ లాగా ఉంటుంది. పాకిస్తాన్ కెనాట్, దే డేర్ నాట్. వాళ్ళకున్న విషయాలు చూసుకుంటే మొత్తం అన్నీ కూడా మన వాళ్ళు చిన్న జరిగిన ఈ 2-3 డేస్ ఆపరేషన్లో వాళ్ళ F-16 డ్రోన్స్ అన్నిటినీ ఒక F-16 కొట్టారు. ఇంకా 2 విమానాలు కూడా ఈరోజు ఉదయం పడగొట్టడం జరిగింది. ఇక్కడ మన శ్రీనగర్ ఏరియాలో డెస్పరేట్ అటాక్స్ చేసి మన సివిలియన్స్ని, అమాయకులైన సివిలియన్స్ మీద అటాక్ చేసి అంత క్రాస్ వైలేషన్స్ ఐబీ నుంచి LOC దగ్గర వైలేట్ చేసి మన ఆర్మీ ఇన్స్టలేషన్స్ని, మన ముఖ్య స్థావరాలని, ఆర్మీ అండ్ సివిలియన్స్ స్థావరాలను కూడా సివిలియన్స్ చాలా ఇబ్బంది పెడుతున్నారు. మొన్న గత 24 గంటల్లో చూసుకున్నట్టయితే మన సెచెన్ గ్లేషియర్ దగ్గర నుంచి గుజరాత్ వరకు అన్ని చోట్ల చాలా చోట్ల భయంకరమైన అటాక్లు చేసి మనని నష్టపెట్టాలని చూశారు. నెవర్ట్లెస్ మన వాళ్ళంతా సక్సెస్ఫుల్గా మొత్తం అన్ని చోట్ల కూడా న్యూట్రలైజ్ చేశారు. ఎక్కడో మైనర్ ఇన్సిడెంట్లు ఒకటి ఫిరోజ్పూర్ దగ్గర ఒక 3 గాయపడినట్టుగా తెలిసింది. ఇంకా మైనర్ జరిగి ఉండొచ్చు ఇక్కడ అక్కడ. బట్ టోటల్గా వాళ్ళు టోటల్ ఫెయిల్యూర్ ఆపరేషన్ వాళ్ళ తరఫున. మనకి సంబంధించిన సారీ ఫర్ ఇంటరప్షన్, ఈ HQ-9 కి అండ్ మన S-400 కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అసలు? ఇది దాని ముందు ఇది అదేది పనికిరాదంటే ఇది సోఫిస్టికేటెడ్ వెపన్ మంది. దానికంటే మనం ఆల్రెడీ మొన్న డిస్ట్రాయ్ చేయడం జరిగింది. వాళ్ళు దాన్ని ఆల్రెడీ రిపోర్ట్ చూసాం 2 days బ్యాక్ అది డిస్ట్రాయ్ అవటం జరిగింది. ఇది మన యాక్యురసీ 99% యాక్యురసీ వస్తుంది. ఇది 4 రేంజెస్లో చక్కగా జరుగుతుంది. ఇది 120 కిలోమీటర్ రేంజ్లో, 200 కిలోమీటర్స్ రేంజ్లో, తర్వాత
250 కిలోమీటర్స్ 380 రేంజ్లో ఉన్న టార్గెట్స్ని వాటన్నిటిని ఇంటర్సెప్ట్ చేయగలిగి వాళ్ళని డిస్ట్రాయ్ చేయగల కెపాసిటీ ఉంది దీనికి. సో ఇది ఎనిమీ డ్రోన్స్ని, మిసైల్స్ని, ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా వాళ్ళందరినీ ఇంటర్సెప్ట్ చేసి దాన్ని న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ ఉన్నది ఇది. దానికి దీనికి అసలు కంపారిజన్ లేదు. మా వర్స్ ఈజ్ మచ్ మోర్ సుపీరియర్. యా ఎస్ సార్, మనం చూసామంటే జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే ఒకేసారి 400 నుంచి 500 వరకు డ్రోన్లు ఒకేసారి మన మీద ప్రయోగించినటువంటి తీరు. సో అలా ఒకేసారి 100 కొద్ది డ్రోన్లు వచ్చినప్పుడు ఈ ఎయిర్ బేస్ సిస్టంలో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదా? అసలు ఒకేసారి ఎన్ని 100 డ్రోన్స్ ఎదుర్కోగలిగే శక్తి ఉంది ఈ సిస్టమ్కి? At a time, I think it is around 300 drones అలాంటి ఆబ్జెక్ట్స్ ని ఎదుర్కొని న్యూట్రలైజ్ చేయగలదు అని అనుకుంటున్నాను. హైట్ లో కూడా అప్ టు ఐ థింక్ 35,000 ఫీట్ వరకు కూడా ఇది సార్ట్అవుట్ చేయగలదు. చాలా మంచి కెపబిలిటీ ఉన్నది. ఇది సుదర్శన్ చక్రం అంటే దానికి పేరుకు తగ్గట్టుగానే ఇది మంచి చెడుని ఎలాంటి దాన్నైనా కూడా ఇది సుదర్శన్ చక్రం ఎలా ఉందో మనకి శివుడు విష్ణువుకి ఇచ్చిన బ్రహ్మాండమైన వెపన్ ఇది. ఏ దుష్ట శక్తుల్ని అంతమొందించడానికి అది ఎలాగో ఇప్పుడు కూడా ఇట్ ఈస్ రైట్లీ కాల్డ్, మనం అంటా ఉంటాం సుదర్శన్ చక్రం లాంటిది అని. నేమ్ అనుకున్నట్టుగానే ఇట్ డిస్ట్రాయ్స్ ఆల్ దోస్ డ్రోన్స్, మిసైల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్. అసలు అంటే ఎంత దూరంలో ఉన్నప్పుడు శత్రువుని గుర్తిస్తుంది సార్? అంటే ఈ డ్రోన్స్ అవి వచ్చేటప్పుడు ఎంత దూరంలో ఉన్నప్పుడు వాటిని గుర్తించడం జరుగుతుంది? గుర్తించడానికి ఐ థింక్ 600 కిలోమీటర్స్ ఉన్నప్పుడే ఐడెంటిఫై చేస్తుంది. తర్వాత మన యాక్షన్లోకి వచ్చేటప్పటికి ఈ లోపలే ఈ 120 అక్కడి నుంచి యాక్షన్ మొదలవుతుంది. గుర్తించడం 600 కిలోమీటర్స్ వరకు ఐడెంటిఫై జరుగుతుంది. తర్వాత ఇంటర్సెప్ట్ ఇదంతా చేయడానికి, న్యూట్రలైజ్ చేయడానికి డిఫరెంట్ రేంజెస్ని బట్టి ఇట్ విల్ డిస్ట్రాయ్. అండ్ మిగతా వాటితో పోలిస్తే లైక్ వాట్ ఆర్ ద బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ S-400 సార్? S-400 ఇప్పుడు దీంట్లో ఇంకా లేటెస్ట్ వర్షన్స్ కూడా వస్తున్నాయి. 500 to 600 కూడా వస్తున్నాయని విన్నాను. సో ఐఎమ్ నాట్ వెరీ క్లియర్ అబౌట్ దట్. ఓకే, రైట్ సార్. అండ్ ఇంకొకటి, ఈ పర్టికులర్ టైంలో విత్ ఆల్ యువర్ 36 years of experience, I would like to ask you a question like what would be your suggestion to the people? Like ఈ టైంలో మీరు చూస్తూనే ఉన్నారు, చాలా మంది పానిక్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. సో మీరు అక్కడ వర్క్ చేసి వచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ నార్మల్ పీపుల్కి వాట్ వుడ్ బి యువర్ సజెషన్ ఎట్ దిస్ టైమ్? ఇది బ్రహ్మాండమైన సిచ్యువేషన్ అండి. మనకి అన్ని రకాలుగా కూడా ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ 1948 నుంచి కూడా మనకి స్వాతంత్రం 47లో వస్తే అప్పుడే ఇమీడియట్గా వాళ్ళు రకరకాలైన అటాక్లు, కొంతమంది వాళ్ళని ట్రైబల్స్ని వాళ్ళతోటి ట్రైనింగ్ ఇచ్చి, కొంతమంది ఆర్మీ సోల్జర్స్ తోటి వెపన్స్ ఇచ్చి అప్పటి నుంచి దుశ్చర్యలు కొనసాగిస్తూ మన శాంతి భద్రతలకు విఘాతం కలిగించి చాలా మన పీస్ని డిస్టర్బ్ చేస్తూ దేశ గౌరవాన్ని, ప్రజల్లో అరాచకాలు సృష్టించాలని, మతాన్ని ఉపయోగించుకోవాలని చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత మనం తెలిసిన విషయమే 47 నుంచి తర్వాత యుద్ధాలు కూడా జరిగాయి. 65 వార్ జరిగింది, తర్వాత 71 జరిగింది. తర్వాత కూడా ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్ తోటి వాళ్ళు పూర్తిగా ఇస్లామిక్ టెర్రరిజం మీద వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళని టోటల్గా వాళ్ళ ఎయిమ్ ఏంటంటే కాశ్మీర్ పూర్తిగా మన కాశ్మీర్ ఇప్పుడు రెండు భాగం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరు, ఇండియన్లో ఉన్న కాశ్మీరు, ఇది పూర్తిగా వాళ్ళు తీసుకోవాలి అనేటువంటి దురాశతోటి అన్ని అరాచకాలు సృష్టించడానికి చూస్తున్నారు. అసలు యాక్చువల్గా అయితే స్వాతంత్రం వచ్చినప్పుడు ఇట్ వాజ్ మన ఇండియాకి సంబంధించింది కాదు, పాకిస్తాన్కి సంబంధించింది కాదు. అది 26 అక్టోబర్న అది మహారాజా హరి సింగ్ గారి రాజ్యం ఇదంతా కూడా. ఆయన మనకి చట్టబద్ధంగా డాక్యుమెంట్ పరంగా మనకి ఎక్సెషన్ యాక్ట్ అని చెప్పేసి మనకి ఆయన ఆ రోజున ఇచ్చేశారు. ఆ తర్వాత నుంచి ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియా మొత్తం. ఆ తర్వాత జరిగిన దాన్ని ఏమంటారు, ఆ తర్వాత జరిగిన హలో ఎస్ సార్ ప్లీజ్ చెప్పండి.
యా ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని డిస్టర్బెన్సెస్ పొలిటికల్ సినారియోలో ఏంటంటే యుఎన్ఓకి ఇది చేసిన తర్వాత డిక్లరేషన్ వచ్చింది. ఆ యుద్ధం జరిగే టైంలో మనం ఫుల్లీ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మనం వాళ్ళు వచ్చిన ట్రైబల్స్తో కలిసిన పాకిస్తాన్ మొత్తం కూడా మనం కాశ్మీర్ మొత్తం ఆక్రమించుకునే మనం తీసుకునే స్థితి వచ్చినప్పుడు అప్పుడు పొలిటికల్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంతర్జాతీయ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి హాఫ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది, సగం మన దగ్గర ఉంది సుమారుగా. ఇప్పుడు లేటెస్ట్గా అయితే కొంత చైనా దగ్గరికి కూడా వెళ్ళింది. కాశ్మీర్ అయితే యాక్చువల్గా మొత్తం మనకు సంబంధించిన విషయమే. ఇవాళ అప్పటి నుంచి కంటిన్యూస్గా చేస్తున్నటువంటి అల్లర్లు మన మీద జరుగుతున్న అక్కడే రిస్ట్రిక్ట్ కాలేదు, దేశం అంతా కూడా హాస్ బీన్ అటాకింగ్. మన సివిలియన్ టార్గెట్స్ తీసుకొచ్చి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో జరిగింది, బొంబాయిలో జరిగింది, ఇలాంటివన్నీ కూడా ఊరి జరిగింది. అట్లాగే చాలా ప్రదేశాల్లో డిస్టర్బ్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమిటంటే మోడీ గారి గత 11 సంవత్సరాల్లో మన డిఫెన్స్ మంచిగా డెవలప్ అయింది, మా పొటెన్షియాలిటీ పెరిగింది. ఎకనామికల్లీ వీఆర్ ఆన్ ది టాప్ 4th పొజిషన్లోకి వచ్చాము ఇప్పుడు. అట్లాగే మిలిటరీ పరంగా ఆఫీసర్స్ అండ్ మెన్ ఇన్ ది వరల్డ్, దే ఆర్ ది బెస్ట్ క్లాస్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ ట్రూప్స్ వీ హ్యావ్ గాట్ ఇన్ ఇండియన్ ఆర్మీ. దెన్ దౌత్యపరంగా చూసుకుంటే కూడా ఇవాళ బ్రహ్మాండమైన రిలేషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సపోర్ట్ అంతా మనకుంది. ఎందుకంటే వాడి చేస్తున్న టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి పాకిస్తాన్లో జరుగుతున్న ఆ టెర్రరిస్ట్ ఫ్యాక్టరీగా అయ్యి మన భారతదేశానికే కాదు, ఆ టెర్రరిస్టుల ముప్పు ప్రపంచంలో చాలా దేశాలకు ఉంది. వాళ్ళు ఏంటంటే ఆ దేశాలను కూడా ముస్లిమ్స్ దేశాలుగా, ఇస్లామిక్ కంట్రీస్గా కన్వర్ట్ చేయాలనే దురాశ ఉంది. ఇట్ ఈజ్ ద టైం ప్రపంచంలో ఈ మత ఛాందస్తవాదాన్ని ఎంత అందించి అంతా కూడా పీస్ఫుల్గా ప్రపంచం అంతా మానవులంతా కలిసి ఉండాలనే దృక్పథంతో అన్ని కంట్రీస్ కూడా మనకి ఇండియాకి సపోర్ట్ ఇస్తున్నాయి. పాకిస్తాన్ తరఫున ఎవరూ లేరు. డిప్లొమాటికలీ, ఎకనామికల్లీ, మిలిటరీ, టెక్నాలజీస్ అంతా అన్ని రంగాల్లోనూ మనం మచ్ మోర్ అహెడ్ ఆఫ్ పాకిస్తాన్. మనకి నో మ్యాచ్. దిస్ ఈజ్ ద ఐడియల్ టైం. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాడిచ్చిన అవకాశాన్ని మనం వదులుకోకుండా బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది. వి మస్ట్, ప్రధానమంత్రి గారు డెఫినెట్లీ విల్ టేక్ ది రైట్ యాక్షన్. ఐ థింక్ దిస్ ఈజ్ హై టైం దట్ పిఓకే అనేది పూర్తిగా మన దేశంలోకి రావాలని నా వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. చాలా వరకు దానివల్ల ఏంటంటే ఈ అల్లర్లు తగ్గుతాయి. వాళ్ళు కాశ్మీర్లో ఉన్నటువంటి యువతని మతపరంగా మిస్లీడ్ చేసి వాళ్ళు చాలా అరాచకాలు చేయిస్తున్నారు. సో వీటన్నిటికీ ఒక సొల్యూషన్గా వస్తుంది అని అనుకుంటున్నాను. ఈసారి గట్టిగా బుద్ధి చెప్పాలి. అందరూ కూడా పొలిటికల్ పార్టీస్, ప్రజలు అంతా కూడా దే ఆర్ ఆల్ ఆన్ వన్, ఒకే బాటలో ఒకే మాట మీద మోడీ గారి నాయకత్వం మీద ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ప్రపంచ దేశాలు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నాయి. ఐడియల్ టైం టు సార్ట్ అవుట్ ద ప్లే చేయాలనుకోవడం, అట్ ద సేమ్ టైం ఇలాంటి ఒక ఫేక్ న్యూస్ ని ప్రచారం చేయడం అనేది అంటే దీని వెనుక కారణం ఏంటి సార్? ఫేక్ న్యూస్ వెనుక మన S-400 ని ధ్వంసం చేశామని కావచ్చు, లేకపోతే అక్కడ సామాన్య జనాన్ని కూడా మనం టార్గెట్ చేసి చంపేశాం, భారత సైన్యం టార్గెట్ చేసేసింది అనేటువంటి ఫేక్ న్యూస్ల వెనుక కారణాలు ఏ విధంగా చూడొచ్చు? అసలు అఫీషియల్ సైట్స్ నుంచి, అఫీషియల్ పేజెస్ నుంచి, గవర్నమెంట్ నుంచి, అక్కడ గవర్నమెంట్ అఫీషియల్ పేజెస్ నుంచి ఇలాంటి ఫేక్ న్యూస్ అనేది సర్క్యులేట్ అవ్వడం ఎందుకని? ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ప్రజల్ని మిస్లీడ్ చేస్తున్నారు. అసలు హ్యాపీనెస్, పీస్ అనేది అక్కడ లేదు. టోటల్గా డిస్టర్బ్డ్ దేశంగా ఉంది. వాళ్ళకి ఎకనామికల్గా కానీ లేకపోతే ఏ విధమైన రాజకీయ ఇది లేదు. ప్రజలు మంచి ఇదిగా ఉన్నారు. అక్కడ ఉన్న ప్రాంతాలు కూడా విడిపోవాలి అని అనుకుంటున్నాయి. ఎస్పెషలీ బలూచిస్తాన్ ఆల్మోస్ట్ అవుట్. నిన్న చూసిన కాన్వాయ్ వెహికల్స్ని తగలబెట్టారు. అట్లాగే టాలిబాన్ ఒక 25 మంది పాక్ సోల్జర్స్ని చంపేశారు నిన్న. సో ఎందుకంటే వాళ్ళు టోటల్గా ఒక అస్త్రం అనుకుంటున్నారు. దట్ ఏంటంటే ఇస్లామిక్ అస్త్రం మీదే వాళ్ళ ఆశ. బట్ ఇట్ ఈజ్ రైట్ టైం. ఎందుకంటే ప్రపంచాన్ని మిస్లీడ్ చేసి ఇండియాని ఒక దుష్ట శక్తిగా వీళ్ళు తప్పులు చేస్తున్నారు, మేము కాదని చెప్పడానికి. మనం అందరికీ తెలుసు, గత 4 రోజుల నుంచి చూస్తున్నాము. ముందు మన పెహల్గాం దగ్గర నుంచి చూసుకున్నా కూడా ఆ తర్వాత అన్ని రాంగ్ థింగ్స్ అర్థం చేస్తున్నాడు. ఇప్పుడు మనం స్పెసిఫిక్గా ఈ టెర్రరిస్టులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ స్థావరాలు, ట్రైనింగ్ ఎక్కడ జరుగుతుందో పిన్ పాయింట్గా చేసి మనకున్నటువంటి టెక్నాలజీ అంతా ఉపయోగించి స్కిల్స్ అంతా చూసి బెస్ట్ ఓన్లీ వీ అటాక్డ్ ఓన్లీ దోస్ టెర్రరిస్ట్ అండ్ దేర్ హైడౌట్స్ అండ్ దేర్ రెస్టింగ్ ప్లేసెస్.
బట్ వాళ్ళు వచ్చేసి మన అమాయకులైనటువంటి సివిలియన్స్ మీద మన టూరిజంకి వెళ్ళిన వాళ్ళు ఏముందంటే అది కూడా విత్ ఎప్పుడు జరగని ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. వాళ్ళు మతపరమైన ప్రశ్నలు అడిగి వాళ్ళ భార్య పిల్లల ముందు ఎంత కిరాతకంగా చర్య అనేది చూడండి. ఆ తర్వాత కూడా ఇన్నోసెంట్ సివిలియన్స్ మన పుంచ్ రజౌరి ఆ సెక్టర్లో కంటిన్యూస్గా అటాక్ చేస్తూ పాపం ఒక రోజునే అరౌండ్ 14-15 క్యాజువాలిటీస్ జరిగాయి. ఇప్పుడు బోర్డర్లో కూడా చాలా ఏరియాలో జరిగి మన సివిలియన్స్ ఇవాక్యుయేషన్ కొంత అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగాయి. ఇన్నోసెంట్ సివిలియన్స్ మీద అటాక్ చేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. తప్పు చేసేది వాళ్ళు, మనని బ్లేమ్ చేస్తారు ఏదో ఇంటర్నేషనల్ గా సింపతి వస్తుందని. కానీ ప్రపంచానికి అంతా తెలుసు, వాళ్ళ టెక్నాలజీస్ నోన్, అంతకి ఎక్కడేం జరుగుతుంది అనేది దే ఆర్ ఆల్ వెల్ అవేర్ ఆఫ్ ది పాకిస్తాన్స్ డర్టీ ట్రిక్స్. అండ్ ప్రపంచం నమ్మదు, వాస్తవాలుగానే ఉంటాయి. వాడికి విల్ నాట్ గెట్ ఎనీ బెనిఫిట్. లోపల ఏంటంటే అతను సమాధానం చెప్పాల్సి ఉంది. ప్రజల్ని మిస్లీడ్ చేస్తున్నాడు, నేను ఏదో ఇది చేసేస్తాను, వాళ్ళంతా తప్పు అంతా వాళ్ళని మిస్గైడ్ చేస్తూ పాకిస్తాన్ ప్రజల్ని ఇప్పుడు ఇంటర్నల్ రాజకీయంగా కూడా దే ఆర్ బీయింగ్ క్వశ్చన్. ఏది ప్రోగ్రెస్ లేదు, డబ్బులన్నీ అసలు ఎకనామికల్ గా వెరీ బ్యాడ్ సీన్. వాళ్ళు బ్యాంకులోంచి విత్డ్రా చేయడానికి కూడా 3,000 మించి క్యాష్ దొరకట్లేదట. సో ఇది చాలా హారిబుల్ కండిషన్. యాక్చువల్గా దిస్ ఈజ్ ద ఐడియల్ టైం మనకి అవకాశం ఇస్తే, ఎందుకంటే వాడు ఎలాగూ ఫెయిల్ అయిపోయాడు, మిజరబుల్ గా ఫెయిల్ అయిపోయాడు. ఇట్ ఈజ్ ఐడియల్ టైం. ఇది పూర్తిగా నేను చెప్పేసి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. వాళ్ళందరినీ డివైడ్ చేసేసి వాళ్ళందరికీ కూడా ఇండిపెండెంట్ ఇచ్చేసి దే షుడ్ బి మేడ్ ఇండియా లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సిమిలర్లీ ఇట్ కెన్ బి మేడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా బికాస్ వీ గాట్ ద కేపబిలిటీ. అంటారు మోడీ గారి రాజ్యంలో బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇంటర్నేషనల్ వరల్డ్ లో నెంబర్ 1 స్థానానికి కపుల్ ఆఫ్ ఇయర్స్ లో వెళ్ళబోతున్నాం. అక్కడ కూడా మనం డెవలప్ చేసి చూపిస్తాం. మనకేమి ఇది లేదు. వాళ్ళు ఇంత మిజరబుల్ గా ఒకప్పుడు మన ఇండియాతో కలిసి ఉన్న భాగమే కాబట్టి వాళ్ళంతా నాశనం అయిపోయారు. మన స్టార్టింగ్ పాయింట్ ఒకటే 1947 స్వాతంత్ర్యం వచ్చినప్పుడు. మనం ప్రగతికి గుర్తుగా ప్రపంచానికి ఎగ్జాంపులరీగా మనం 47 నుంచి ఇప్పటికి వచ్చేటప్పటికి టాప్ మోస్ట్ అంటే 100 సంవత్సరాలు అయ్యేటప్పటికి టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళిపోతున్నాం అన్ని రంగాల్లోనూ. అన్నిట్లో కంటే ముఖ్యమైనది మానవత్వం ఉంది మనకి, వాడికి లేడు, రాక్షసత్వం వాడిది. సో వాళ్ళకి మనం విల్ టీచ్ దెమ్ హౌ టు లివ్, అడ్మినిస్ట్రేట్. అన్ని రంగాల్లోనూ ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇట్ ఈస్ హై టైం. వాళ్ళు కూడా దే ఆర్ నాట్ హ్యాపీ. పాకిస్తాన్ ప్రజలైతే హ్యాపీ కాదు. ఇదంతా ఐఎస్ఐ అండ్ దీస్ ఆర్మీ, ఇక్కడ ఆర్మీ బేస్ తోనే నడుస్తుంది అక్కడ అడ్మినిస్ట్రేషన్. పొలిటికల్ పార్టీస్ ఆర్ ఆల్సో నాట్ హ్యాపీ. ఏ ఒక్క పొలిటికల్ పార్టీని కూడా వాళ్ళకి ఉండనివ్వరు. దే కీప్ వాళ్ళని పొలిటికల్ పార్టీని వన్ ఆఫ్టర్ ది వన్ చేసేసి వాళ్ళ ఆధిపత్యాన్ని ఐఎస్ఐ అండ్ ఆర్మీ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. ఇట్ ఈస్ దేర్ వెరీ పూర్ అడ్మినిస్ట్రేషన్. Right, sir. Thank you so much for your time and thank you for the valuable information that you have been shared with us. Thank you. ఒకవైపు ఉద్రిక్త పరిస్థితులు చల్లబడేలా చూడాలని, మరొకవైపు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఫోన్లో రిక్వెస్ట్ చేశారు. అలాగే అవసరమైతే ఇరు దేశాల మధ్య చర్చలకు మీడియేటర్ గా ఉంటామని కూడా సూచించారు. ఇక అంతకుముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు రూబియో కాల్ చేశారు. రెండు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని కూడా సూచించారు. కావాలంటే మధ్యవర్తిత్వం చేస్తామని పాకిస్తాన్తో రూబియో చెప్పారు.